హాయ్ హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మీరు చూస్తుంది పూండిలో అయితే నేను ఉన్నాను. పూండి స్టేషన్ అనమాట అక్కడ. ఓకేనా, పూండి స్టేషన్ పక్కనే అలా బయటకు వచ్చిన తర్వాత మనకైతే పెద్ద ఉమా కామేశ్వర స్వామి టెంపుల్ అయితే మనకు కనిపిస్తుంది పక్కన. ఓకేనా, అలాగే మనం చూసుకుంటే పూండి సంత అంటారు కదా, పూండి సంత అయితే అక్కడ జరుగుతుంటుంది. పక్కనే అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంది, కానీ అది ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. అయితే మనమైతే ఉమా కామేశ్వర స్వామి టెంపుల్ అయితే మనం ఇప్పుడు విజిట్ చేద్దాం, పదండి ఫ్రెండ్స్. అలాగా పూండి స్టేషన్ పక్కనే ఈ గుడి అయితే ఉంది, ఉమా కామేశ్వర స్వామి టెంపుల్, శివాలయం అనమాట. అలాగే మనం బయట చూసుకుంటే ఇంక కన్స్ట్రక్షన్ అవుతుంది. అక్కడైతే ఒక విగ్రహం ఉంది. అయ్యప్ప స్వామి టెంపుల్ క్లోజు. అవుట్లుక్ అయితే ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది, చూస్తుండండి. హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరం? వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ విక్కీ తెలుగు వ్లాగర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మనం పూండిలో ఉన్నాం, చూస్తున్నారు కదా, ఉమా కామేశ్వర్ స్వామి టెంపుల్ అనమాట. ఓకేనా, ఈ గుడి అయితే మనం పూర్తిగా ఇన్ఫర్మేషన్తో మీకైతే చూపిస్తాను, పదండి ఫ్రెండ్స్. ఎర్లీ మార్నింగ్ మనమైతే ఇంటి నుండి బయలుదేరి అక్కడికైతే 10:30కి చేరుకున్నాం. 1978-79లో అయితే ఈ గుడి పడింది. ఓకేనా, ఎంట్రన్స్ అయితే అలా ఉంటుంది. అలాగే మనం లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడైతే తులసిపీన్ ఉంది ఒక సైడ్న. అలాగే మనం ఈ గుడి చుట్టూరు చూసుకుంటే చాలా వరకు అంటే మన ఆది శంకరాచార్యులు, ఇంకా మన రామానుజాచార్యులు, అలాగే మనం ఇక్కడ చూసుకుంటే చాలా వరకు పేర్లు అయితే ఉన్నాయి, అంటే ధర్మదాతలు అనమాట ఆ పేర్లన్నీ. ఓకేనా, అలాగే మనం ఇంకా ముందుకు చూసుకుంటే సాయిబాబా, అలాగే చాలా వరకు భక్తు మార్కండేయుడు, మన అయ్యప్ప స్వామిది చాలా వరకు విగ్రహాలు అయితే ఉన్నాయి. ఆ విగ్రహాలన్నీ మీకు చూపిస్తాను, అన్నిటి కోసం మీకు చెప్తాను. ఈ రామానుజాచార్య గారు ఆచార్యులు, సాయిబాబా, షిరిడి సాయిబాబా, అలాగే మనం పక్కన చూసుకుంటే సత్య సాయిబాబా కూడా విగ్రహం అయితే ఉంది. అంతా గోడకైతే మొత్తం చిత్రీకరించారు. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మనం చూసుకుంటే ఇక్కడ విష్ణు మహామూర్తి, అలాగే మనకి తుంబరుడు ప్లస్ మన నారదుడు, చాలా వరకు అయితే విగ్రహాలు ఉన్నాయి. చాలా అవతారాలు అయితే అక్కడ చూపించబడింది. అలాగే మనకి శివుడు భక్తుడు, యముడు వచ్చి ప్రాణం హరించినప్పుడు శివుడైతే మధ్యకి వస్తాడు. అలాగే మనకి భక్త కన్నప్ప స్టోరీ తెలుసు కదా, అది కూడా అక్కడ చూపించడం జరిగింది. అలాగే ఇక్కడ రాముడు రామేశ్వరంలో మన శివలింగం తయారు చేసి పూజ చేస్తారు కదా, అది కూడా అక్కడ ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ లుక్ చాలా నీట్ అండ్ క్లీన్, చాలా బాగుంది. అలాగే ఇప్పుడు మీకు శివలింగం చూసుకుంటే ఫ్రెండ్స్, ఇప్పుడు శివలింగం చాలా రకాలు అయితే ఉంటాయి శివలింగాలు. ఓకేనా, ఇక్కడ శివలింగము ఏది ప్రతిష్ఠించారో అది బ్రహ్మసూత్ర శివలింగం అనమాట. ఈ శివలింగం మీద, బ్రహ్మసూత్రం శివలింగం మీద 3 ఇలాగా లైన్స్ అయితే ఉంటాయి. ఇంకా మధ్యనైతే బ్రహ్మముడి అనేసి ఒకటి ఉంటుంది. ఓకేనా, అదైతే మీకు ఇక్కడ అంటే కనిపిస్తుంది మీకు ఇంకా దగ్గర నుండి అయితే నేను వెళ్ళి మీకు చూపిస్తాను. అలాగే మనం అక్కడ అర్చకులతో కూడా మనం మాట్లాడాం. అతనైతే మొత్తం చెప్పడం జరిగింది. కొన్ని విషయాలు అయితే నేను కూడా చెప్తాను అతను చెప్పినవని. ఇంకా అతను చెప్పిన మాటలు కూడా మీరు ఆలకించండి. ఓకేనా, అలాగే మనం చూసుకుంటే ఈ గుడి కాశీ నుండి చిన్న లింగం తెచ్చి ఒకప్పుడు ఇక్కడ ప్రతిష్ఠించారు. అంటే ఊర్లో ఈ గుడి లేదు కాబట్టి అలాగా ఈ గుడికి అలాగలాగా డెవలప్ చేసి ఇంతవరకు అయితే తీసుకొచ్చారు. అర్చకులతో కూడా మనమైతే మాట్లాడి తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే మీకు జూమ్ చేసి చూపిస్తాను. దాంట్లో మీకు 3 లైన్స్ కనిపిస్తాయి, ఇంకొక బ్రహ్మముడి అయితే కనిపిస్తుంది. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్, అక్కడ మధ్యన లైన్స్ ఉన్నాయి, 3 లైన్లు ఉంటాయి. ఓకేనా, దీనికోసం అయితే మనకి అర్చకులు కూడా చెప్పారు. ఆ మాటలు కూడా మనం ఆలకిద్దాం. ఓకేనా, ఇలా చుట్టూరుగా ఇంకా చూసుకుంటే చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఒక సైడ్ వినాయకుడు, ఇంకొక సైడ్ అయితే అమ్మవారు ఉన్నారు. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మనము మన బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు మన నంది మహారాజు ప్లస్ మనకి సుబ్రహ్మణ్యం స్వామి, ఇంకా నాగదేవత, వీళ్ళందరి విగ్రహాలు కూడా ఒక సైడ్ అయితే ఉన్నాయి. అవన్నీ మీకు చూపిస్తాను, పదండి ఫ్రెండ్స్. ముఖమండపం చూసుకుంటే చూడండి, చాలా పెద్ద మండపం అన్నమాట. ఓకేనా, అలా కొంచెం కరెక్ట్గా అంటే ఎక్కడ కూడా మీరు చూసిన శివాలయంలో శివలింగం ఎదురుగా మనకి నంది మహారాజు అయితే ఉంటారు. ఆ నంది మహారాజు కూడా మీకు దగ్గర నుండి చూపిస్తాను. దానికన్నా ముందు మనమైతే సుబ్రహ్మణ్యం స్వామి ఇటువైపు నుండి చూపిస్తాను. అలాగే మనం అటువైపు నుండి చూసుకుంటే మనకైతే నాగదేవత కనిపిస్తారు. ఓకేనా, ఈరోజు సోమవారం అవడం వల్ల
చాలా వరకు అయితే పూజలు జరిగి కంప్లీట్ అయిపోయి మేము వెళ్ళినప్పటికీ. అలాగే వర్షం కూడా స్టార్ట్ అయింది. అయినా మనము ఆ గుడి దగ్గరికి వెళ్ళి నీట్ అండ్ క్లీన్గా వీడియోస్ అయితే షూట్ చేయడం జరిగింది. అర్చకులు అతను చూస్తున్నాం కదా గురుగారు, మనం పర్మిషన్ తీసుకొని మనమైతే వీడియో షూట్ చేసుకుంటున్నాం. ఓకేనా. అలాగే ఆ పంతులు గారు కూడా క్లీనింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. ఎలాగో వర్షం పడుతుంది కాబట్టి క్లీన్ చేస్తున్నారు. మనం ఏ గుడికి వెళ్ళినా, శివాలయం అవని, విష్ణు మహామూర్తి ఏ గుడికి వెళ్ళినా మనకైతే ధ్వజస్తంభం అయితే ఎదుర్కొంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మనము అవుట్లుక్ అంటే అప్పుడు మీకు ఆ గోడ మొత్తం చూపించాను కదా, సాయిబాబా, మన రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు గారు, అవన్నీ ఆ సోమవారాలన్నీ చూపించాను. అలాగే మనం చూసుకుంటే ఇప్పుడు మళ్ళీ బ్యాక్ నుండి నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను. మన ఫస్ట్ అయితే ఎంట్రన్స్లో లెఫ్ట్లో ఈ విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు మనం రైట్ సైడ్ అనమాట అది. ఇక్కడ చూసుకుంటే మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి పైన వరాహమూర్తి ప్లస్ ఆ పైన సుబ్రహ్మణ్యం స్వామి, ఇంకా కింద మనకి కాలభైరవ స్వామి గారు అయితే దర్శనమిస్తారు. ఓకేనా. బ్యాక్ సైడ్ అనమాట ఇక్కడ. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే సతీ అంటే శివుడు ఇంక సతీ అమ్మవారు ఇద్దరికైతే అక్కడ చూపించడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ గణపతి వినాయక చతుర్థి కూడా అక్కడ చూపించడం జరిగింది. అలాగే రాముడు పట్టాభిషేకం అన్ని రకాలు అక్కడైతే చుట్టూరు మనకైతే విగ్రహాలు అయితే చెక్కబడి ఉన్నాయి. ఇంక ఇక్కడ చూసుకుంటే బ్రహ్మ విష్ణు మహేష్ అంటారు కదా, 3 అవతారాలు అంటే ముగ్గురు దేవుళ్ళు అనమాట, త్రిమూర్తులు అంటారు. త్రిమూర్తులకి ఒక సైడ్ అయితే పెట్టారు. ఇక్కడ చూసుకుంటే యజ్ఞం జరుగుతుంది. అలాగే మన వినాయకుడు కూడా ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే బ్రహ్మ మహేష్ అంటే శివుడే అనమాట, మహేష్ అనమాట. ఇక్కడ సుబ్రహ్మణ్యం పుట్టినప్పుడు ఆ రకరకాలు చాలా వరకు యజ్ఞాలు అవన్నీ కూడా ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. అలాగే మనం ఇంక ముందుకు వెళ్తే ఇక్కడ వినాయకుడు ఉన్నారు, సుబ్రహ్మణ్య స్వామి, ఇంకా బ్రాహ్మణులు అయితే ఉన్నారు అక్కడ. ఓకేనా ఫ్రెండ్స్. అలా చూసుకుంటే చాలా వరకు యజ్ఞాలు అంటే పైనుండి రాక్షసులు వచ్చి అడ్డుతారు కదా, అలాంటప్పుడు రాముడు ఆ బాణాలతో అంటే వాళ్ళకి పంపించడం, బ్యాక్ పంపించడం, ఇంకా యజ్ఞం సంపన్నం అవుతుంటుంది. అలాంటి చాలా విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్నాయి. అలాగే యజ్ఞం చేసినప్పుడు మహాలక్ష్మి రావడం, అలాగే ఇక్కడ ఆవులు, బ్రాహ్మణులు వాళ్ళందరూ కూడా చుట్టూరు చాలా వరకు విగ్రహాలు ఉన్నాయి. ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి పూండి వెళ్ళి ఈ గుడి అయితే విజిట్ చేయండి, చాలా ఆనందంగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు పంతులు గారు అయితే మనం మాట్లాడతాం. ఈ గుడి అంటే ఫస్ట్ స్టార్టింగ్ 1970లో కట్టారు. 1970లో కట్టారు. కట్టిన తర్వాత మళ్ళీ పునర్నిర్మాణం 2020లో మళ్ళీ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా 2022లో పునర్నిర్మాణం మొత్తం అంతా కూడా గుడి మొత్తం నిర్మాణం అయిపోయి ప్రతిష్టాపన కూడా జరిగింది. జరిగిన తర్వాత మొత్తం ఈ విగ్రహాలన్నీ కూడా కొంచెం ధర్మారావు గారు ఆయన చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం మొత్తం కూడా జరిగింది. మొత్తం అంతా కూడా అంటే ఆయన చేతుల మీద కాదు, ఊళ్ళో ఉన్న ప్రజలు, చుట్టుపక్కల ప్రజలందరూ కూడా కలిసి గుడిని బాగా పాత అయిపోయింది కనుక ఈ గుడి అనేది బాగా ఇంకా మనం బాగా చేసుకుందామనేసి ఊర్లో ఉన్న వాళ్ళు, ఊర్లో పెద్దలు అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమం మొత్తం అంతా కూడా గుడి నిర్మాణాన్ని బాగా ఇచ్చేసారండి. ఇప్పుడు మనకి సంబరాలు అలాంటివి సోమవారికి శివరాత్రి, మహాశివరాత్రి, కార్తీక మాసం. సోమవారి పేరు ఉమాకామేశ్వర స్వామి. ఉమాకామేశ్వర స్వామి. ఈ పక్కన ఈ గుడి ఉంది కదా, అయ్యప్ప స్వామి. ఇప్పుడు ఓపెన్ లో ఉంది. ఇప్పుడు బయటకు వెళ్ళారు. మీ పేరు? నా పేరు సోపేటి మన్మధరావు. సోపేట మన్మధరావు. వీరశైవులు. ఎప్పటి నుండి అర్చకుల కింద చేస్తున్నారు? నేను 6 అంటే నాకు 6 ఇయర్ నుంచి కూడా నేను గ్రామం పేరు, మండలం, జిల్లా? గ్రామం పేరు పూండి గోవిందపురం ఆర్ఎస్. పూండి గోవిందపురం అండి. పూండి అంటే పూండి అసలు ఊరు అది. ఇది గోవిందపురం అనమాట. ఈ గోవిందపురంలో ఉమాకామేశ్వర స్వామి వెళ్తారు అనమాట. అంటే మా పురాతనది కాదు, అప్పుడు ఎప్పుడో కాశీ నుంచి తీసుకొచ్చి ప్రతిష్టాపన చేసాం చిన్నలింగం. ఆ తర్వాత పునర్నిర్మాణం అనేది ఉమాకామేశ్వర స్వామి బ్రహ్మసూత్రలింగం అనమాట. బ్రహ్మసూత్రం ఎలా తెలుస్తుందండి? అక్కడ మధ్యన గీతలు ఉన్నాయి. గీతలను బట్టి 3 గీతలు ఉంటాయి. 3 సెంటర్ లో ఉండేది 3 అండి. ఈ సైడ్ ఆ సైడ్ మొత్తం కూడా 3 కూడా గీతలు బ్రహ్మసూత్రం ఉంటుంది. బ్రహ్మసూత్రం. ఫ్రెండ్స్ అలాగే మనం చూసుకుంటే క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఇంకా జరుగుతూనే ఉంది. నాగదేవత విగ్రహం అయితే చూశారు కదా. అలాగే మనకి చెప్పాను కదా ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ చూసుకుంటే సుబ్రహ్మణ్య స్వామి. అలాగే మనం ఇప్పుడు నంది మహారాజ్కి అయితే మీకు చూపిస్తాను. అలాగే నంది మహారాజ్ కూడా ఇక్కడ ఉన్నారు. అంతా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు విజిట్ చేస్తే
చాలా ఆనందంగా ఫీల్ అవుతారు, చాలా మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది. ఓకేనా. పూండి స్టేషన్ పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్. చెప్పారు కదా అర్చకులు, గోవిందపురం ఇటు సైడ్. ఓకేనా. అలాగైతే మీరు ఎదురుకే అంటే స్టేషన్ నుండి వీళ్ళు బయటకు వచ్చినట్టు మీకైతే కనిపిస్తుంది అక్కడ. ఇది మనమేని ముఖమండపం చూసారు కదా ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ చాలా బాగుంది గుడి అయితే, కలర్ఫుల్గా. అలాగే అవుట్లుక్ అయితే ఇలాగుంటుంది. అంటే ఒక సైడ్ నుండి అయితే నేను తీశాను. ప్లస్ మనకి ఇక్కడ నవగ్రహ పూజలు కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు ఆ నవగ్రహ మూర్తులు కూడా మీకు చూపిస్తాను. 9 విగ్రహాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మనకి 9 రాసు అంటే ప్లానెట్స్ 9 గ్రహాలు అయితే ఇక్కడ శాంతి చేయబడుతుంది. ఓకేనా. అలాగే ఇప్పుడు మనం మళ్ళీ బయటకు వెళ్ళిపోదాం. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా ఎంత కలర్ఫుల్గా, ఎంత దీనికి హిస్టరీ ఉందో. కానీ ఎవరికి తెలియదు ఫ్రెండ్స్. మీరు ఒకసారి విజిట్ చేసి మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడికే కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ఫ్రెండ్స్ ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇంకేమైనా గ్రూప్స్ ఉంటే వాటిలో షేర్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మనం తేగలము. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.